వచనాలు మనం గతంలో ధ్యానం చేసుకున్నాం. మరి విశేషంగా 7వ వచనంలో ప్రభు రాకడలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. రహస్య రాకడ, బహిరంగ రాకడ, ఆ విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. ప్రభు సంఘాన్ని ప్రేమించాడు. సంఘము పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె కొరకు పెళ్లి కుమారుడు వస్తాడు. మధ్యాకాశములో ఆ కడబూరం రోగగానే మనము ఎత్తబడతాం. వి విల్ బి స్నాచ్డ్ అవుట్, లేక వి విల్ బి కాట్. సజీవులుగా ఉన్న మనము ఎత్తబడతాము. సమాధుల్లో ఉన్నటువంటి వారు ఆ కడబూర శబ్దాన్ని విని లాజరు ఎలాగూ మృతుల్లో నుంచి బయటికి వస్తాడో అలాగూ వస్తారన్నటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక తరుణం ప్రభు యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు యూదులు జకర్యా గ్రంథంలో మనము ధ్యానం చేసుకున్నాం. 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా మరందరూ రొమ్ము కొట్టుకుంటారు, ఆయనను పొడిచిన వారు కూడా రొమ్ము కొట్టుకుంటారు అనేటువంటి సంగతి మనము తెలుసుకుంటూ వచ్చాము. అయితే ఈ శకాన్ని ప్రారంభించడానికి, క్రీస్తు శకం రావడానికి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుగా అదృశ్యుడైనటువంటి దేవుడు మానవులకు సదృశ్యుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాప పరిహారం కొరకు ఆయన అమూల్యమైన రక్తాన్ని కల్వరి శిలువలో చిందించాడు. అప్పుడు ఆయన పరిశుద్ధమైన అమర్యకన్నిక గర్భములో జన్మించి పశువుల పాకలను లేక దారి పక్కనో అలాగూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి మొదట వచ్చినప్పుడు ఆయన కరుణామయుడుగా, ఆయన శాంతి ప్రియుడుగా, ఆయన పాప విమోచకుడిగా వచ్చాడు. అయితే ఇప్పుడు మన ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వస్తున్నప్పుడు ఇగో అనే పదాన్ని ఉపయోగించాడు. బిహోల్డ్. ఆయన 7వ వచనం మనం ఇంకొకసారి చదువుకొని మనం 8వ వచనానికి వెళ్దాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇది అవిశ్వాసుల విషయంలో చెప్పబడిన మాట. అందుకే ఇప్పుడు ఎవరైతే ప్రభునందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నారో, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ వాక్యములో, దేవుని యొక్క వాక్యము చేత పట్టబడి, సంఘములో కట్టబడి, దేవుని ఆజ్ఞను అనుసరించి వాక్యానుసారమైన ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారో ప్రియులారా, వారికి పరలోకం, ఆయన పెళ్లి కుమారుడిగా వస్తాడు. సంఘం అనే వధువు సిద్ధమవుతుంటున్నది. పవిత్రాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. మరి ఇక్కడ భక్తుడైన యోహాను ఒక మంచి క్రమాన్ని పాటిస్తూ వచ్చాడు ప్రియులారా. అందుకే మనం ప్రకటన గ్రంథాన్ని ఎప్పుడు కూడా చాలా భయభక్తితో, చాలా విధేయతతో దేవుని యొక్క దివ్య పాద సన్నిధిలో ఆ యొక్క దైవిక క్రమంలో రాయబడినటువంటి మాటలను మనం క్షుణ్ణంగా పరిశీలించి మనం ధ్యానించాలి. 7 వచనాల తర్వాత అక్కడ ఒక పారాగ్రాఫ్ ఎండ్ అయినట్లుగా మనం చూస్తున్నాం. మరి 8వ వచనము ఒక్కటే చాలా స్పష్టమైన ఒక విశిష్టమైన పారాగ్రాఫ్గా రాయబడింది. ఇందులో ప్రాధాన్యత ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్యాసేజ్? 8వ వచనం మాత్రమే భక్తుడైన యోహాను ఈ ఫోకసింగ్, ఈ హైలైటింగ్గా ఎట్లా చెప్తున్నాడు మనం ఒకసారి చదువుకుందాం ఆ మాటలను. దయచేసి బైబిల్ తెరిచిన వాళ్ళు కన్నడ బైబిల్ ఉంటే కన్నడలోను, తెలుగు బైబిల్ ఉంటే తెలుగులో కూడా ఒకసారి చదవాలని నేను మనవి చేస్తున్నాను.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. లేకపోతే నేనే చదువుతాను. అల్ఫాయు ఒమేగా. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చాలన్నా, థ్యాంక్స్. ఇక్కడ మనం చూసినట్టయితే యోహాను ఆత్మపరవశుడై, అంటే ఆయనను రోమా చక్రవర్తి డొమిషియస్ అనేటువంటి వాడు, ప్రొనౌన్సియేషన్ ఆయన డొమిటియన్ అని అంటారు, డొమిషియస్ అని అంటారు. రోమా చక్రవర్తి సీజర్, ఆయన ఆ రోమ్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాడు. నీరో చక్రవర్తి ఒక రకంగా సంహరిస్తే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళను మరి ఇంకొక సీజర్, ఆయన ఒక్కొక్క రకంగా చిత్రహింసలు పెట్టి క్రీస్తు బిడ్డలను, దేవుని బిడ్డలను రక్త సాక్షులుగా చేస్తూ వచ్చారు. మనం చూసినట్టయితే అంతిపా అనేవాడు పెర్గమ సంఘంలో మనం చూస్తాం, ఆయన్ను ఒక పెద్ద ఎద్దు యొక్క ఆ యొక్క పొట్టలో, అది ఇత్తడి ఎద్దు లాంటి విగ్రహం ఉన్న ఒక విగ్రహం లోపల పెట్టి మంటలు పెట్టి ఆయన రక్తము మాంసము మరి అంత కిందికి దిగి వస్తూ ఉంటుండగా కేకలు వేసేవారు. ఎందుకంటే విగ్రహానికి ఆరాధించమంటే ఆరాధించని ఈ మొండి సేవకుని ఇలాగ మేము చంపివేస్తున్నామన్నారు. ప్రియులారా, ఘోరమైన సంగతులు సభాకాలంలో జరిగినాయి. ఈ సువార్త మనకు ఇంత సులభంగా రాలేదు. ఎంతోమంది ప్రాణార్పణ చేశారు. పోలికార్పు అనేవాడు మనం గమనించినట్టయితే స్మరణ సంఘము, మరి అక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ పోలికార్పు అనేవాడు మంటల్లో ఆయన కాల్చివేస్తే ఆయన ఒక మాట అంటాడు, 1 గంట మంటలో నేను మండి నా దేవుని చేరుకుంటాను, అయితే యుగ యుగాలు మీరు మంటల్లో మండుతుంటారు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మీ విషయం మీరు చూసుకోండి అని తన చావులో కూడా ఆయన సువార్త చెప్తాడు. ప్రియులరా, మరి ఇలాంటివి మనం ప్రకటన గ్రంథంలో అనేక చోట్ల పుంఖానుపుంఖముగా దేవుని యొక్క కార్యముల గురించి వివరణలు మనకు తెలుస్తూ వస్తాయి. ఇక్కడ భక్తుడైన యోహాను 8వ వచనాన్ని మనకు చాలా ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నటువంటి సంగతి ఏంటంటే, దేవుని యొక్క అనంతకాల దైవ ప్రత్యక్షత ఆయన మనకు తెలియచూస్తున్నాడు ఈ వచనంలో. అది చాలా ముఖ్యమని భావించినాడు భక్తుడైన యోహాను. అందుకే మనం కూడా దీన్ని చాలా ముఖ్యమని ధ్యానించాలి. Whenever we look at the word of God, we must look at the word of God focusing the Christ-centered perspective. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దృష్టికోణముతో, ఆ దృక్కోణములో ఆయన మనకు వాక్యమైన దేవుడు కాబట్టి వాక్యముని బట్టి మాట్లాడే మాటలు కాక వాక్యమే మాట్లాడేటువంటి రీతితో ఈ వాక్యం మనను సంధించి మనతో మాట్లాడి మనల్ని వెలిగింప చేస్తుంది. కాబట్టి వాక్యానికి ప్రాముఖ్యత ఉన్నది, వాక్యానికి ఒక ప్రాశస్త్యత ఉన్నది. ఇక్కడ అంటున్నాడు ఆల్ఫా ఒమేగా నేనే. ఇవి గ్రీకు భాషలో ఉన్నటువంటి ఆల్ఫాబెట్. A to Z అని మనం అంటుంటాం కదా, మొత్తం సంపూర్ణం అంతా కూడా త్రికాలములో ఉన్న దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను, ఆది అంతమైన దేవుడు. ఫుట్ నోట్స్లో తెలుగు బైబిల్లో 6 అనే సంఖ్య రాయబడి ఉంది. అందులో ఆది అంతమై ఉన్న దేవుడు, హీఈస్ ద బిగినింగ్ అండ్ హీఈస్ ద ఎండ్. అలాగూ యోహాను దేవుని గుణాతిశయాలను మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథములో తన్ను తాను ప్రకటించుకుంటూనే ఉన్నాడు అనేక సందర్భాల్లో. We need to comprehend the totality of the revelation of the God's divinity in the word of God. దేవుని వాక్యములో దేవుడు తన్ను గురించి ఎలాగో ప్రత్యక్షపరుచుకుంటున్నాడో ఆ సంగతులను మనము అనేక
తరుణాలు మనం ధ్యానించాము. మరి వాటిని కూడా మనం ధ్యానిస్తూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే పాత తర్జుమాలో రెవల్యూషన్కి ప్రత్యక్షీకరణ అనేటువంటి పేరుండేది. అది కూడా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఎందుకు ఈ ప్రత్యక్షీకరణ గురించి, ఎందుకు ఈ దేవుని గురించి యోహాను మరి ఇక్కడ మనకు జ్ఞాపం చేస్తూ రాస్తున్నాడు? అదొక సపరేట్ వర్స్, ప్రత్యేకంగా 7 వచనాల తర్వాత 8వ వచనం స్పెసిఫిక్గా సపరేట్గా అక్కడ రాస్తున్నాడు. అది దేవునికి చాలా ఇష్టం. తను తాను తన ప్రజలకు ఎప్పుడు ప్రకటించుకుంటూ ఆయన ఆనందపడే దేవుడు. అందుకే మనం పాడుతూ ఉంటాం కదా, కృపకు వేడు వారిలో సంతసించువాడని. ఆయన ఆయన కృపను మనం వేడినటువంటి వారంగా ఉన్నట్టయితే ఆయన ఎంతగానో సంతోషించే దేవుడు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు అప్పుడు పరలోకం నుంచి ఆయన సంతసించేటువంటి వాడు. ఆ ధన్యత కలిగినటువంటి జీవితం మనం కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని దృష్టికోణంలో మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. తన్ను తాను ఎలాగో బయలుపరుచుకున్నాడో పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను కొన్ని వాస్తవాలు మనం ఈరోజు ఈ వాక్య భాగంలో ఒక పార్ట్ మాత్రం మనం చూసుకుంటాము. 8వ వచనము ఈరోజు కంప్లీట్గా మనం మెడిటేట్ చేయలేము. అయితే ఇందులో ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, యోహాను దేవుని గురించి, దేవుని యొక్క నిరంతరతను గురించి, నిత్యత్వములో అగమ్యమైన వెలుగులో నివసించే దేవుని యొక్క అతిశయ గుణాలు మనం ఎందుకు ధ్యానం చేయాలా? అలాగైతే అలాంటి దేవుడు నిజంగా మనకు దేవుడిగా ఉన్నాడా? అలాగ మనకు దేవుడిగా ఉన్నట్టయితే మన బాధ్యతలు ఏంటి? మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మనం ఈ లోకంలో చూస్తున్నాము, అందరికీ రైట్స్ ఉన్నాయి. అందరికీ రైట్స్, కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇచ్చింది. ఏమి హక్కులు ఉన్నాయి? మనకు అందరికి హక్కులు ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ అంటారు. ఒకవేళ అది వైలేట్ అయితే మానవ హక్కుల నియోగం అని ఒకటి ఉంది. మళ్ళీ అనిమల్స్ కూడా ఉంది, అనిమల్ రైట్స్ అని. ప్రాణి దయా సంఘం అనేటువంటిది ఒకటి ఉంది. అన్ని సంఘాలు ఉన్నాయి, అందరూ ఆయా సంఘాలు కట్టుకుంటున్నారు, అందరికీ ఆయా హక్కులు ఉన్నాయి. అయితే గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ రైట్ ఆన్ హిస్ క్రియేషన్. తన సృష్టిని బట్టి, తన ప్రజలను బట్టి, తన స్వాస్థ్యాన్ని బట్టి దేవునికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. దేవుడు కూడా తన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటూ, తన స్వాస్థ్యాన్ని భద్రపరుచుకోవడానికి తన గురించి తాను ఆయా సందర్భాల్లో ప్రత్యక్షపరుచుకుంటూ, ఆయా సందర్భాల్లో తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉంటాడు. కనుక మనం ఈ సంగతిలో ధ్యానిస్తూ వెళ్తూ పోదాం. ఒక మాట మనం గమనిస్తాము. పాత నిబంధనలో నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు మోషేకు. తీసి చదవండి. నిర్గమకాండం, కన్నడలో విమోచన కాండ 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవాలనను. చాలనా? థ్యాంక్ యూ. నీవు ఇశ్రాయేలీలతో ఏం చెప్పాలంటే, ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు, గతంలో ఉండి తర్వాత చరిత్రకు వెళ్ళిన దేవుడు కాదు, లేక ముందెప్పుడో వస్తాడనేటువంటి దేవుడు కాదు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు. అలాంటి దేవుని అని నీవు ఇశ్రాయేలీయులకు నన్ను పరిచయం అంటున్నాడు. ఎంత గొప్ప సంగతి ఆ మాట. ప్రియులారా, హి ఈజ్ ద లివింగ్ గాడ్, జీవస్వరూపమైన దేవుడు అని మనము ధ్యానిస్తుంటాం, ఆలోచన చేస్తుంటాం. అలాగే మనము గమనించినట్లయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6 నుంచి 7 వచనాల్లో దేవుడు తన్ను గురించి చెప్పుకునే ఒక సందర్భం వస్తుంది. ఎందుకంటే అప్పుడు అందరూ నేను యాకోబు వాడిని, నేను అట్లాంటి వాడిని, నేను ఎవరి వాడిని, ఆ గ్రూపిజం అప్పుడు ఉన్నప్పుడు దేవుడు అప్పుడు వస్తాడు. అప్పుడు వచ్చి ఒక మాట అంటాడు. చదువన్న గంగాధర్ అన్న, చదవన్న మీరే చదవండి. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు.
నేను ఉమ్, మొదటి వాడును కడపటి వాడును, నేను ఉమ్, తప్ప ఏ దేవుడును లేడు. ఉమ్, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను ఉమ్, తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగల ఉమ్, వాడెవడు? అటు ఉమ్, వాడెక్కడైనా ఉండని ఎడల నాకు ఉమ్, తెలియజెప్పవద్దు. ఆ సంగతి ఉమ్, నాకు ఉమ్, ప్రచురింపవలను. ఉమ్. అటివారు భవిష్యత్ విషయములను, రాబో సంగతులను తెలియజెప్పు వారై ఉండవలను. మీరు చాలన్న, వెరవ చాలన్న, చాలు. థ్యాంక్ యూ. నేనే నా నేను తప్ప వేరొక దేవుడు లేడు. హీఈస్ అసర్టైనింగ్ హిమ్సెల్ఫ్. తన గురించి తాను అలాగూ ప్రత్యక్షపరుచుకుంటూ చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆ కాలఘట్టం, ఆ సందర్భాన్ని బట్టి చూసినట్టయితే వేరు రకాలుగా చిన్నాభిన్నమైపోయేటువంటి వారి మధ్యలో అప్పుడు దేవుడు తన యొక్క ప్రజెన్స్, తన యొక్క పర్టికులర్ అట్రిబ్యూట్స్ ఆయన వివరించి చెప్పాల్సినటువంటి అవసరం అక్కడ ఏర్పడింది. కాబట్టి ఆయన చెప్తూ వచ్చాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కనుక ఈ రోజుల్లో దేవుడు అంటే మనకు ఉండాల్సినటువంటి పరికల్పన ఏమిటి? కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేస్తాము, సామాన్యంగా మనం ఆలోచన చేస్తాము. మనం ఏదైనా అనుకున్నది జరిగిన తర్వాత దేవుడు ఉన్నాడ్రా అని అంటుంటారు సత్యం తెలియని వేరే ప్రజలు, అన్య జనులు. అయితే మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా, మనం ఏదైతే తలస్తామో ఆ తలచినది అయినా కాకపోయినా మన దేవుడు మన దేవుడే అనేటువంటి ఒక కన్విక్షన్, ఒక డీప్ ఫెయిత్ అనేటువంటిది మనలో నెలకొల్పబడాల్సినటువంటి అవసరము ఉంటున్నదని గమనిస్తున్నాం. అలాగే మనం ఇంకొక మాట కూడా చూస్తాము. వచనాన్ని మనం కొంత డీప్గా మెడిటేట్ చేస్తే దేవుని గురించి ఎందుకు యోహాను ఇక్కడ ఇలాగ రాస్తున్నాడు అనేటువంటి సంగతి మనం గ్రహించుకుంటాం. యెషయా గ్రంథము, అదే యెషయా గ్రంథము 46వ అధ్యాయం చదవన. 46వ అధ్యాయం తీసి 9-10 వచనాలు. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము ఉమ్, చేసుకొనుడి. ఉమ్, దేవుడను ఉమ్, నేనే, మరి ఏ ఉమ్, దేవుడును లేడు. నేను ఉమ్, దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఉమ్, ఆలోచన నిలిచిననియు, నా ఉమ్, చిత్తమంతయు నెరవేర్చుకునేదనియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. చాలన్నా, చాలు. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినట్టయితే మన దేవుని యొక్క ప్రత్యేకత మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి అంటే ఇంచుమించు ఆది కాండములో ఉన్న సంగతులు కూడా జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం విషయము జ్ఞాపకం చేసుకోండి. మీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించుడి. మీ తల్లి అయిన షారాను గురించి ఆలోచించుడి. ఇంకా అలా పూర్వకాలమున జరిగిన వాటిని అంతా జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడూ లేడు. సి ద గ్రేట్ కన్విక్షన్, అంటే ఒక స్ట్రాంగ్ మన యొక్క దేవుడు తన గురించి తాను ఎలాగూ రివీల్ చేసుకుంటున్నాడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనియు చెప్పుకొనుచు. అంటే దేవుడు, ఆయనకు ఒక ఆలోచన ఉంది ప్రియులారా. మనందరి పట్ల కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. మనందరి పట్ల కూడా ఆయనకు ఒక చిత్తం ఉంటుంది. ఆలోచన వేరు, చిత్తం వేరు. దేవుడు ఆలోచిస్తాడు మన గురించి ఎలా, మన యొక్క సంఘం గురించి ఎలా ఆయన ఆలోచిస్తాడు. మళ్ళీ తర్వాత జరిగించాల్సింది జరిగించాలంటే తన చిత్త ప్రకారం జరిగిస్తాడు. జరిగించడానికి తన చిత్తం ఆయన వ్యక్తపరుస్తాడు. ఆ మాట మనం ఇక్కడ చూస్తున్నాము 16వ వచనంలో. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకునేదని చెప్పుకొనుచు, ఆది నుండి నేను కలుగుపో వాటిని తెలియచేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుంచిను నేనే, మరి ఇంకా జరుగని వాటిని, అంటే ఇక ముందు రాబో వాటిని. భక్తుడైన యోహానుకు ఆ మాట అంటాడు యేసు ప్రభు. జరిగిన సంగతులు జరగబో ముందు రాబో సంగతులు కూడా యోహాను నువ్వు రాయి,
ఎఫెస్ సంఘానికి రాయి, స్మరణ సంఘానికి రాయి, పెర్గమ సంఘానికి రాయి, తుయతేర సంఘానికి రాయి, సార్ది సంఘానికి రాయి, ఫిలదెల్ఫియా, లవోదికియా, 7 సంఘాలకు నువ్వు రాస్తూ పో. ఎందుకంటే ముందు జరగాల్సినటువంటి సంగతులు జరిగినవి, జరుగుతూ ఉన్నటువంటి వాటివి. త్రికాలంలో ఉన్న దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు, ముందు జరగవలసినటువంటి వాటిని కూడా ఎరిగిన దేవుడు. కనుక ప్రియులారా, మన దేవుని యొక్క మహత్వాన్ని మనం ఈ వాక్యపు వెలుగులో కొంత పరిశోధించి, కొంత పరిశీలించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఆ లోతుల్లోకి వెళ్తాం. అంత మాత్రమే కాదు, మన దేవుడు మన పట్ల నిజంగా ప్రభు పట్ల ఒక ఆవేదన కలిగినటువంటి వారు, ప్రభు అయిన దేవుని తలంపుల పట్ల, దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగిన వారి గురించి కూడా దేవుడు ఒక మాట అంటాడు. అదే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాటను చదువన్న. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుడు కరుణామయుడు, కరుణగల దేవుడు ఆయన. చూడండి, ఏ దేవుడు కూడా తను ఇలాగ ప్రకటించుకోలేదు. ఏ దేవుడు కూడా తన ప్రజల్ని ఇలాగ విమోచించలేదు. ఏ దేవుడు కూడా తన్ను తాను ఇలాగ జరిగిస్తాను అని వాగ్దానం చేసి ఆ వాగ్దానం ప్రకారంగా జరిగించలేదు. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, చూడండి, మహోన్నతుడును, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి. దీస్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ అవర్ గాడ్. భక్తుడైన యోహాను ఆ 8వ వచనాన్ని హైలైట్గా, స్పెషల్గా ఆయన మరి వర్తమాన భూత భవిష్యత్ కాలంలోనున్నవాడు, మరి ఆయన అల్ఫా ఒమేగా నేనే అని అన్నాడు అన్న ఈ మాటల యొక్క ఆ లోతులోనికి, ఆ దేవుని యొక్క ఆ హృదయాంతరంగములో, ఆ గుండెల్లో ఉన్నటువంటి ఆ మాటలు, ఆయన యొక్క తలంపులు మనం ధ్యానం చేసుకొని మన హృదయాలకు అప్లై చేసుకునేటువంటి రీతిలో మనం యొక్క బైబిల్ స్టడీలో మనం కొనసాగాల్సినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. ఎందుకంటే మనకు బైబిలే వేదవాక్యం, మనకు లేఖన భాగాలు ఉన్నటువంటి సంగతులే మనము ధ్యానిస్తూ వెళ్తుంటుండాల. ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే, యెషయా చాలా 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 ప్రతిష్ఠించబడినటువంటి ప్రవక్త, మేజర్ ప్రాఫెట్ యెషయా. ఆయన చాలా బాధతో ప్రారంభిస్తాడు తన యొక్క ప్రవచన గ్రంథాన్ని. ఆకాశమాలకించుము, భూమి చెవియొగ్గుము అని చెప్తూ, ఎలాగూ తన ప్రజలు అధర్మ భారాన్ని ఎత్తుకుంటూ మరి వారి యొక్క పాపములు కడగబడలేదు, పిండబడలేదు, మరి కట్టబడలేదు, అరికాల నుంచి నన్నెత్తి వరకు అని ప్రారంభించిన ఈ ప్రవక్త దైవ ప్రత్యక్షత పొందే ఒక సందర్భం వస్తుంది. తర్వాత ఆయన దేవుని యొక్క మాటలు చెప్తూ చివరిగా చూసినట్టయితే ఆయన నిజంగా ఆ ప్రవక్త దేవుని కొరకు హతసాక్షి అవుతాడు. యెషయా కూడా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణాలు, గుణాతిశయాన్ని మనం ఇంకో సెర్చ్ చేసినట్టయితే, ఆయన అంత పరిశుద్ధుడైనప్పటికీ, ఆయనంత మహోన్నతుడైనప్పటికీ, మహాగణుడైనప్పటికీ, నిత్య నివాసి అయిన దేవుడైనప్పటికీ ఆయన సెలవిచ్చేది ఏమంటే, ఆయనను వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేస్తాను. ప్రభునందు ప్రియులారా, వినయం, విద్య కంటే వినయం చాలా ముఖ్యమని పెద్దలు చెప్తారు. ఆ వినయం కలిగినటువంటి, ఆ సత్వం కలిగినటువంటి ఆ మనస్థితి దేవుడు ఇష్టపడేటువంటి గుణం ప్రియులారా. కాబట్టి వినయము గల వారి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనస్సు గల వారి యొద్దను
నేను నివసించుచున్నాను. ఇట్స్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడు మనలో నివసించాలంటే మనలో ఈ కొన్ని క్వాలిటీస్, ఈ కొన్ని లక్షణాలు మనం సంతరించుకునే ప్రయత్నాలు ఉంటే చాలా మంచిది. ఏ విధంగా మనల్ని హెచ్చించుకున్నా, గర్వం ప్రవేశించినా అది దేవునికి విరోధమైనటువంటి గుణం. దానికి బదులుగా వినయము గలవారై నలిగిన హృదయం, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయడు ప్రియులారా. కాబట్టి అలాంటి వారితో నేను అక్కడ నివసిస్తానని చెప్పినటువంటి దేవుడు. మనం ఇంకా చివరిగా పాత నిబంధనలో దేవుడు తను తాను ఎలాగూ ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటిది ఇంకొక సంగతి చూసి మనం కొత్త నిబంధనలోనికి వస్తాం. దేవుని యొక్క కాన్సెప్ట్, దీన్ని మనం హూ ఈజ్ అవర్ గాడ్, మన గాడ్, మన దేవుని యొక్క గుణాతిశయాలు ఏంటి, మన దేవుడు నేనే దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడంటే ప్రజలు అడిగితే మనం ఇలాగ వాక్యం ద్వారా మనం వాళ్ళకు చెప్పవచ్చు. ఆ దేవుడు మాతో కూడా ఉన్నాడు, మాతో నివాసము చేసే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు, నిరంతరము దేవుడు, ఆయన యుగయుగములకు దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు అన్నటువంటి సంగతిని మనం సాక్షీకరించుటకే ఈ వాక్యములో ఉన్న సంగతి మనం చూస్తాం. దయచేసి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోషువ తర్వాత వస్తుంది. న్యాయాధిపతులు అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. చాలు బ్రదర్. ఇక్కడ గిద్యోను యెహోవా నామమును బట్టి ఒక బలిపీఠాన్ని కడతాడు. ఆ బలిపీఠాన్ని కట్టిన తర్వాత అక్కడ మనం చూసినట్టయితే ఒక మాట అక్కడ మనం చూస్తాం, ఏమనంటే యెహోవా సమాధానకర్తయను పేరు. హీ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ కంఫర్ట్, సమాధానం కలుగజేసేటువంటి దేవుడు. ఇది ఆయన సమాధానకర్త అని మనం గ్రహించుకోగలుగుతున్నాం. కనుక ప్రియులారా, పాత నిబంధనలో మన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన్ను తాను ఎలాగైనా ప్రకటించుకుంటున్నాడు, తన్ను తాను ఎలాగూ తెలియపరుచుకుంటున్నాడు, తన్ను తాను ఎలాగూ వివరిస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే ఇంతటితో ఆగకుండా దేవుడు తన ప్రత్యక్షతను మరొక చోట ఎలాగూ తన్ను గురించి తాను వివరిస్తున్నాడని కొత్త నిబంధనలో కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. దయచేసి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. దయచేసి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. ఇట్లా నేను జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. చాలు బ్రదర్, చాలు. మనం ఇక్కడ గమనించినట్టయితే ఆకలి దప్పులు లేని మనుషులు ఎవరు లేరు ప్రియులారా. ఇక్కడ దేవుడు అంటాడు, జీవాహారము నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆయన ఎద్దుకు వస్తే చాలు, ఆయన చెంతకు వస్తే చాలు. ఆయన ఏమాట అంటున్నాడంటే, నా ఎద్దుకు వచ్చినవాడు ఆకలి కొనడు, దప్పి కొనడు. ఆకలి లేదు, దప్పిక లేనటువంటి ఒక పరలోక సామ్రాజ్యం ప్రియులారా. మనం గమనించినట్టయితే అంత గొప్ప దేవుడు, ఆ మహాదేవుడు మనకు దేవుడుగా ఉంటున్నాడు. మనం ఇంకో వచనాన్ని కూడా మనం చూస్తాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మనం గమనిస్తాం. చదవను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును.
గొర్రెలకు మంచి కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరి. చూసినట్టయితే మనం అక్కడ మాట చూస్తున్నాము, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. క్షమించండి ఫర్ ద అబ్స్ట్రక్షన్. ఆయన మంచి కాపరి అని మనం ఇక్కడ తెలియబడుతున్నట్టుగా చూస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం ఆయన బట్టి చూసినట్టయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు, కనుక గొర్రెలు తన తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. ప్రియులరా, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. ఇది మనకెంతో ఆదరణ ఇచ్చే మాటలు. మన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ద క్రియేటర్ గాడ్ హ్యాస్ బికమ్ ద రెడీమర్ గాడ్. విమోచకుడైన దేవుడు, ఆయన మనకు మంచి కాపరి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్టయితే, ఆయన మనకు మంచి కాపరి. ఈజ్ ద గుడ్ షెపర్డ్. అతను నಮಗೆ ఒళ్ళే కురుబను. ఆయన మనకు మంచి కాపరిగా ఉంటున్నాడు అనేటువంటి సంగతి మనము చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క దైవత్వాన్ని గురించి ఇలాగ ప్రకటించుకుంటున్నాడు. కనుక ఈ మాటల్లో మనకు కొంత సారాంశాన్ని మనం గ్రహించుకొని వీటిని మనము అనుసరిస్తూ, అంటే మనం గ్రహించుకుంటూ ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాడు. నేనే, చాలు బ్రదర్. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. ప్రియులారా, గమనించండి, అక్కడ ఒక మంచి సంగతి ఉంది. నేనే మార్గమును సత్యమును జీవమునైనాను. సత్యము అనే పదాన్ని దేవుడు జీవమునకు, మార్గమునకు, జీవమునకు మధ్య ఉంచాడు. ఈ లోకంలో సత్యాన్ని అనుసరించే వాళ్ళు తక్కువ, సత్యాన్ని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ. సెకండ్ వరల్డ్ వార్ కాలంలో ఒక సంఘటన జరిగింది. భయంకరమైనటువంటి యుద్ధ సందర్భం అది. ఆ సందర్భంలో హిట్లర్, ద డిక్టేటర్ ఆఫ్ జర్మనీ దేశం యొక్క నియంత, ఈజ్ అ డిక్టేటర్. ఆయన అంతా మిలిటరీ జర్నల్స్ అందరినీ కూడా పిలిపించాడు. ఒక చిన్న ఉదాహరణ, సత్యం అంటే దానికి ఎంత పవర్ ఉంటుందని. అందరినీ పిలిపించినాక వాళ్లకు ఆ యొక్క నేషనలిజం, ఆ రాష్ట్రీయ ఆ భావైక్యత గురించి, ఆ ఇంటిగ్రేషన్ గురించి ఆయన ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చే సందర్భం. హిట్లర్, ఆ పొట్టివాడు గట్టివాడైన హిట్లర్ ఆ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేటువంటి ఆ సందర్భంలో ఒకడు తుమ్ముతాడు, స్నీజింగ్. ఆయనకు తుమ్ము వస్తుంది, కంట్రోల్ చేసి తుమ్ముతాడు. అప్పుడు అడుగుతాడు హిట్లర్, ఎవరు తుమ్మింది అని. ఎవరు ఒప్పుకోరు, భయపడతారు ఆయనకు. ఇటువైపు చూస్తే రైట్ సైడ్లో ఒక 10 మందిని లాక్కెళ్ళి షూట్ చేసి చంపేమని కమాండర్కి ఆర్డర్ చేస్తాడు. 10 మంది అక్కడ చనిపోతారు. చెప్పండి, ఇక్కడి నుంచి అయినా ఎవరు స్నీజ్ చేసిందని అడిగితే, ఎడమ తట్టు ఉన్న వాళ్ళు ఒక 10 మంది తీసుకెళ్ళమంటాడు. 10 మంది ఫైర్ అయి చనిపోతారు, 20 మంది చనిపోతారు. అప్పటికి నిజంగా ఆ తుమ్మిన వానికి ఒక మనస్సాక్షి ఆయనలో పనిచేసి
నా నుంచి ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎంతమంది చనిపోతారో ఈ కోపిష్టి చేతిలో అని ఆయన ఓ మాట అన్నాడు. చెయ్యి ఎత్తాడు మెల్లగా. ఆ తుమ్ము తుమ్మింది నేనే అన్నాడు. ఆ తుమ్ము తుమ్మింది నేనే అంటే అప్పుడు హిట్లర్ స్టేజ్ నుంచి కిందికి దిగొచ్చి ఆయన యొక్క భుజాన్ని తట్టి, వెరీ గుడ్, దిస్ ఈజ్ ఎ గుడ్ ఉమెన్, ఇది ఒక శుభ సంకేతము అని అంటాడు. అంటే ఆ సత్యాన్ని, ఒక గొప్ప విషయాన్ని చెప్పడానికి ఏదో ఒక చిన్న ఉదాహరణ చరిత్రలో ఉన్నది మనం తీసుకున్నాం, కానీ సత్యానికి అంత విలువ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాత్రమే సత్యం. పిలాతు అడుగుతాడు తెలుపమంటే ఆయన ఏం చెప్పలేడు, ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ట్రూత్. ప్రభునందు ప్రియులరా, జీవము, మన తల్లిదండ్రులు ఇచ్చే జీవము సమాధి వరకు మాత్రమే, అయితే నిత్య జీవం ఇచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి ఆయనే జీవం. మరి పరలోకానికి మార్గం ఆయనే, మతము కాదు మార్గం. ఆయన ఏ యొక్క మతాన్ని స్థాపించలేదు. కనుక ఏ రకంగా ఇన్ ఎ జెన్యూన్ వే గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు హిస్ పీపుల్ ఇన్ వేరియస్ వేస్. అనేక రీతుల్లో తను తాను దేవుడు ప్రకటించుకున్నాడు. కాబట్టి ఆ ప్రకటన గురించి ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో స్పష్టంగా యోహాను మరొకసారి మన దేవుని యొక్క గుణాతిశయాల గురించి జ్ఞానం చేసుకున్న దానికి ఒక చిన్న వచనం మనకు అక్కడ రాయబడింది. ప్రియులరా, మనం అక్కడ గమనించినట్టయితే ఇంకొక మాట చూస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చాలన్నా, ఆ బండ క్రీస్తే. అంటే అప్పట్లో కూడా ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఆ వారి ప్రయాణమంతా వారికి దాహం తీర్చింది ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే అంటున్నాడు, నా వద్దకు వచ్చిన వారికి దాహం కలగదు, వారి దప్పిక తీర్చబడుతుంది. అందుకే సమరయ స్త్రీతో అంటాడు, అమ్మా నేనిచ్చు నీళ్లు తాగువాడు దప్పికొనడని. ఇది దేవుని యొక్క దైవత్వంలో ఉన్నటువంటి మహాగుణం. ప్రియులరా, తను తాను ఎలాగో ప్రకటించుకుంటున్నాడు మనం గమనించాలి. ఈ రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరికి దేవుడు తోడై ఉన్నాడో, ఎవరికి యెహోవా దేవుడు తోడై ఉన్నాడో వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం కనుక గమనించుకున్నట్లయితే, నేను ఒక్కోసారి ఆలోచన చేస్తా, ఎంత ప్రేమగల దేవుడు, ఎంత కనికరంలో దేవుడు. మనం ఎన్నోసార్లు పడిపోతూ లేస్తూ పడుతూ లేస్తున్న దేవుడు మనల్ని ఏమైనా ఎప్పుడైనా తిట్టాడా? ఒకసారి అనుకుంటా నేను, దేవుడు కోపగించుకొని మనల్ని ఏమైనా అంటే ఏమేమి అనొచ్చు, మనల్ని ఊహించుకుంటే మనల్ని ఎన్ని తిట్లు తిట్టొచ్చు దేవుడు. అయితే ప్రేమామయుడు, కరుణామైనటువంటి దేవుడు ఎలాగో మనల్ని తీర్చిదిద్దుతున్నా అంటే శిక్షిస్తూనే, క్రమశిక్షణ నేర్పుతూనే ఈ లోకంలో మనం నడిపించేటువంటి దేవుడిగా ఆయన ఉంటున్నాడని మనం తెలియజేసుకుంటున్నాం. కొత్త నిబంధనలోను పాత నిబంధనలోను ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుని ప్రత్యక్షత గురించి మనము పరిశుద్ధ లేఖనాల ద్వారా కొంత ధ్యానించుకుంటున్నాం. అయితే చివరిలో ఇప్పుడు ఒక 5 minutesలో ముగించుకునే ముందు, ఇది సార్వత్రిక సంఘానికి ఇందులో ఏ సందేశం ఉంది? వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ ద యూనివర్సల్ చర్చ్? సంఘానికి మనకు ఈ వచనం ద్వారా మనకు గోచరం అవుతుంది, ఏమి తెలుస్తుంది? దయచేసి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంత గొప్ప అదే. రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? అటు రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కారముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము చాలు బ్రదర్, చాలు. ఇక్కడ మనం గమనించి చూసినట్టయితే ఎంత గొప్ప రక్షణ అంటున్నాడు. బ్రదర్స్,
అండ్ డియర్ సిస్టర్స్, ఈ రక్షణ దేవదూతలకు లేదు. ఎందుకంటే దేవదూతలు పాపం చేయలేదు. దేవదూతలకు ప్రతిఫలం కూడా లేదు. మనకు కొన్ని ప్రతిఫలాలు ఉన్నాయి, మనకు కొన్ని కిరీటాలు ఉన్నాయి, మనకు కొన్ని బహుమానాలు ఉన్నాయి పరలోకంలో. అయితే దేవదూతలకు అవి లేవు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిల్చుని ఉండేటువంటి వారు. మనం చూసినట్టయితే ఎంత ఇది, సైతానికైతే అసలు రక్షణ లేదు. ఎందుకంటే వాడు శాపగ్రస్తం, వాడు మరణ సంబంధమైనటువంటి వాడు, నరకపాత్రుడు. కనుక మనల్ని దేవుడు అంటాడు, విచిత్రమైన స్వాస్థ్యం. ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఎవరైనా రక్షింపబడకపోతే మనం ఎందుకు వారిని అగ్నిలో నుంచి బయటకు లాగినట్లుగా సువార్త చెప్పాలనుకుంటాము? ఎందుకు ఆయా స్థలాలు దర్శించాలనుకుంటాము? ఎందుకు ఆయా స్థలాల్లో వెళ్ళి బలపరచాలనుకుంటామంటే, ఆ రక్షణను ఎవరైనా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటే, లోక సంబంధమైన బాధల్లో, కష్టాల్లో, వేదనలలో, అనారోగ్యాల్లో, అస్వస్థలో ఉండినప్పుడు, వాక్యపు వెలుగు లేకపోయినప్పుడు, ఒకవేళ కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తేది దేవుని వాక్యమే. కనుక మనం అలాగ వెళ్ళగలిగినటువంటి వారం. మరి అలాగే ముందుకు చూసినట్టయితే మనకు మనం అన్వయించుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి యొద్దైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని ఆ హృదయం ఎలాంటి? దుష్ట హృదయం. దుష్టత్వం చేరుకొని ఉంటుంది, దురాత్ముడు చేరుకొని ఉంటాడు. గమనించండి, ఎవరైతే బైబిల్ గ్రంథానికి దగ్గర రారో, బైబిల్ను ముట్టుకోరో, బైబిల్ వాక్యాలు చదవరో, బైబిల్ను ధ్యానించరో, వాళ్ళు బైబిల్కు దూరంగా ఉన్నారంటే వాళ్ళు పాపానికి దగ్గరగా ఉన్నారు. వాళ్ళు పాపానికి దగ్గరగా ఉన్నారంటే శోధనలకు దగ్గరగా ఉన్నారు, శోధింపబడతారు, పాపానికి ప్రవేశించేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఒకవేళ వాక్యం వాళ్ళలో ఉంటే, దేవుని యొక్క వాక్యం వాళ్ళలో నివసిస్తుంటే, ప్రియులారా, దేవుని విడిచిపెట్టి వెళ్ళలేరు. వాక్యమే దేవుడు. ఆ వాక్య స్వరూపైన దేవుడు మనలో నివసించాలా, మన హృదయాంతరంగంలో ఉండాలా. కాబట్టి మనం వాక్యాన్ని వినాలా, కాబట్టి మనం వాక్యాన్ని ధ్యానించుకోనాలా. వాక్యపు లోతుల్లోకి వెళ్ళి మన గుండె గూడులో మా వాక్యాలు గూడు కట్టుకొని, ఆమోస్ గ్రంథంలో చెప్పినట్టు ఆ కరువు కాలం రాకముందే మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని నింపుకొనాలా. ఆ ఒక చీకటి కాలం వస్తుంది, అప్పుడు సువార్త ఉండదు, వాక్యం ఉండదు, సంఘాలు ఉండవు, పరిచర్య ఉండదు. కనుక అప్పుడు ఎలాంటి పరిస్థితి? అందుకే దేవుని వాక్యంలో మనకు ఒక విశేషమైన హెచ్చరిక మనం అప్లై చేసుకోనాలి, మనం అనుసరించుకోనాలి, మనం గమనించుకోనాలి వీటిని. కనుక ప్రియులారా, ఆ వాక్యము నిజంగా కూడా ఎంతో అమూల్యమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది, చూడన్న. ఈ గ్రంథాన్ని మనం ఇంతకుముందు బైబిల్ స్టడీలో ధ్యానించాం. చాలా చక్కటి మాటలు. కృంగిపోయిన వాడిని లేవనెత్తేటువంటి గ్రంథం ఇది. చదువు బ్రదర్, చదువు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన్ను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇక్కడ పౌలు ఒక మాట ఉపయోగిస్తున్నారు. ఎలా అంటే బాహాటముగా. మరొకసారి బాహాటంగా అంటే అందరు చూస్తారు, చూసి అంటారు, వీడా క్రిస్టియను, వీడా విశ్వాసి, ఈయన విశ్వాసి. కనుక అలాంటి స్థితికి వెళ్ళినట్టయితే ఎంత కష్టం ప్రియులారా. ఇది మనకు హెచ్చరిక. కాబట్టి మన బాధ్యత ఏంటి? ఈ రక్షణను మనం కాపాడుకుంటూ ప్రభు నామని మహింపరుస్తూ, ఇంకొక వచనం చదివి మనం ముగించుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఎఫ్సీలకు రాసిన
పత్రిక 4వ అధ్యాయం 1-4 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలన్నా. ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్. బతిమాలుకొనాల్సినటువంటి అవసరం ఏముంది ఆ గొప్ప అపొస్తలునికి? అయితే ఆయన బ్రతిమాలుకుంటున్నాడు. ఎలాగూ బ్రతిమాలుకుంటున్నాడు చూడండి. ఆయన, మీరు పిలువబడిన పిలుపు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికత్వముతోనూ నడుచుకోండి. ఇది ఆయన యొక్క బోధ. ఇంకా మొదటి వచనం చూసినట్టయితే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరిని సహించుకొనుడి. ఎందుకంటే అదృశ్యుడైన దేవుడు మానవులకు సదృశ్యుడై దాసుని రూపాన్ని ధరించుకొని ఫిలిప్పీ 2:8 ప్రకారము ఆయన తను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. కనుక ప్రియులారా, ఎవరైతే వాక్యాన్ని హత్తుకుంటారో వారు సంఘాన్ని హత్తుకుంటారు. ఎవరైతే సంఘాన్ని హత్తుకుంటారో వారు క్రీస్తును హత్తుకుంటారు. ఎవరైతే క్రీస్తును హత్తుకుంటారో వాళ్ళలో జీవము సమృద్ధిగా ప్రవహిస్తుంది. దిస్ ఈజ్ గాడ్స్ ఫార్ములా. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క చిత్తం, ఇది దేవుని యొక్క ఆలోచన. అందుకే యోహాను, భక్తుడైన యోహాను ఆ ఒక్క వచనాన్నే సపరేట్గా రాస్తూ, ఆ దేవుడు నేనే అని ఆయన చెప్పాడయ్యా అని మనకు చెప్తున్నాడు. మనకు అలాగూ చెప్తూ ఆ మాట అంటున్నాడు. అదొకసారి మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదివేనా? అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారి ప్రభును దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆయన ఆల్ఫా ఒమేగా. ఆ దేవుడు మన దేవుడై ఉన్నాడా? మన దేవుడై ఉన్నట్టయితే మనం ఆయన ఎలాగో ప్రత్యక్షపరుస్తున్నాము, ఎలాగో సాక్షీకరిస్తున్నాము. దేవుడు తన మాటలను ఆస్వాదించునుగాక. సంఘమంతటి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు